అద్భుతాల నుంచి అధోగతి దిశగా తెలంగాణ విద్యారంగం పతనమవుతుంది. 3 ఏళ్ల నుంచి రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు, నీటి సమస్యలు, కర్షకుల కన్నీళ్లు అమాంతం పెరుగుతున్నట్టే విద్యా వ్యవస్థ పనితీరు కూడా రోజురోజుకు దిగజారిపోతుంది. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లైనా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రి లేడు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి కొన్ని రోజులే ఉన్నా సరైన సన్నద్ధత లేదు. ఇవన్నీ తలుచుకుని విద్యార్థులు, తల్లిదండ్రులను అయోమయానికి గురవుతుండగానే స్వయాన రేవంత్ ఒక బాంబు పేల్చాడు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టలేని చేతగానితనం, విద్యను పేదల పాలిట గుదిబండలా మార్చే ద్రోహానికి తెగబడ్డాడు. అసలు నిరుపేద విద్యార్థులపై రేవంత్కు ఎందుకింత కక్ష? విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎందుకు ప్రోత్సహించడం లేదు? ప్రోత్సహించి బలోపేతం చేయాల్సింది పోయి అసలు ఇన్ని ప్రభుత్వ పాఠశాలలే అవసరం లేదన్నట్టుగా ఎందుకు తేల్చిపారేశాడు? 27,000 స్కూళ్లు అవసరమే లేదని, 4,000 బడులు చాలని చెప్పి సర్కారీ విద్యనే ఎత్తేసే కుట్రకు తెరతీయడం ఎంతటి దారుణం, ఎంతటి దుర్మార్గం! తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణానికి ఒడిగట్టాడు రేవంత్. నిరుపేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనే కుట్రకు తెరలేపాడు. కేసీఆర్ పాలనలో ఓ వెలిగిన పాఠశాలలు, గురుకులాలు కర్కశ కాంగ్రెస్ కాలంలో కళతప్పే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో యథేచ్ఛగా పెరుగుతున్న ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోలేని అసమర్థతను పేదలపై చూపిస్తున్నాడు. 4,000 ప్రభుత్వ బడులను మూసివేసే దిశగా చర్యలు మొదలుపెట్టాడు. విద్యాశాఖకు మంత్రిగా కూడా ఉన్న రేవంత్ విద్యా వ్యవస్థను పూర్తి సంక్షోభంలోకి నెట్టేస్తున్నాడు. పేదలను విద్యకు దూరం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలపై తనకున్న దురుద్దేశాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు. ప్రమాదపు టంచుల్లో తెలంగాణ విద్యా వ్యవస్థ. అద్భుతాల నుంచి అధోగతి దిశగా తెలంగాణ విద్యారంగం. రోజురోజుకు దిగజారిపోతున్న విద్యా వ్యవస్థ పనితీరు పేదల పాలిట గుదిబండలా మార్చేలా రేవంత్ నిర్ణయాలు. 4,000 సర్కారీ బడుల మూసివేత దిశగా ఆలోచనలు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ విద్యకు మహర్దశ. విద్యారంగంలో అద్భుత సంస్కరణలు అమలు చేసిన కేసీఆర్. నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా మారిన పరిస్థితులు. నిరుపేదలకు విద్యను దూరం చేసేలా రేవంత్ కుట్రలు. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టలేని అసమర్థత. విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలను మూసేసే దిశగా కుతంత్రాలు. దీనిపై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అన్న మాటేంటో ఒకసారి వినండి. ఎర్లియర్ we don't have transportation facilities. That is why we have started schools, single teacher schools in Tandas, Guda, remote area. Today transportation is there. That is outdated model. You have to create a cluster. So I have told my people, 27,000 schools, whatever I have in the, reduce up to 4,000 schools from nursery to 12th class. We will provide transportation. We will give you breakfast and lunch and everything. That is going to give you a result. Single teacher, if he is having 2-3 students from first class, 2 students, second class 3 students, fourth class 2, put together 10 students in up to 5 classes. How come he is going to teach them? విన్నారు కదా, ఇది మన ఘనత వహించిన ముఖ్యమంత్రి ముచ్చట. ఏమంటున్నాడు సీఎం? సింగిల్ టీచర్ స్కూళ్లను మూసేస్తాడట. సింగిల్ టీచర్ స్కూళ్లు ఉండి ఏం లాభమని చెబుతున్నాడు. 1వ తరగతిలో 2-3, 2వ తరగతిలో 3, 5 తరగతుల్లో 10 మంది లోపు విద్యార్థులుంటే టీచర్లు ఎలా బోధించగలరని ఫీల్ అవుతున్నాడు. గతంలో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో తండాలు, గూడాలు, మారుమూల ప్రాంతాల్లో సింగిల్ టీచర్ స్కూళ్లను నడపాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మోడల్ కాలగర్భంలో కలిసిపోయిందని కామెంట్ చేశాడు. మరి దీనికి పరిష్కారం ఏంటో కూడా చెప్పాడు. ఏంటట అంటే 27,000 స్కూళ్లను 4,000కు కుదిస్తాడట. ప్రతి తరగతిలో 30 మంది విద్యార్థులుండేలా రేషనలైజేషన్ చేస్తాడట. అధ్యయనం కోసం ఈ ఏడాది 100 మంది టీచర్లను విదేశాల్లో పంపిస్తాడట. విదేశాల్లో అధ్యయనం కోసం అన్న మాట వరకు ఓకే, కానీ 27,000 సర్కారీ బళ్లను 4,000కు కుదించడమేంటి?
తెలంగాణ విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా? ప్రభుత్వ విద్యా వ్యవస్థ నానాటికి దిగజారిపోతోందని చెప్పడానికి ఇంతకు మించిన సంకేతం ఇంకేం కావాలి? 27,000 ఉన్న పాఠశాలలు 4,000కే కుదించేస్తాం. అది హిట్లర్ యొక్క నిర్ణయం. హిట్లర్ కనీసం చర్చించడు కూడా. ఇవాళ పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది, కనీసము స్కూల్ను కూడా నువ్వు స్కూల్లో సక్రమంగా దాన్ని చేయలేక నువ్వు పూర్తిగా దాన్ని సగానికి సగం కాదు 75% తగ్గించేసి 4,000 చేస్తా అంటావు. ఇది హిట్లర్ యొక్క పాత్ర. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడింది. విద్యారంగంలో మార్పులు తీసుకొని రావడానికి తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ రాష్ట్రం ర్యాంక్ పడిపోకుండా ఉండడం కోసం 1,441 బడులను జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూసివేయాలని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో విద్యాశాఖ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. భవిష్యత్తులో అప్పర్ ప్రైమరీ పాఠశాలలు మూసివేసే ప్రమాదం ఉందన్న సంకేతం పంపుతోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక అంశం మీద మేము పూర్తిగా విభేదిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తీసుకోబోయే విధానపరమైన నిర్ణయాల మీద ఉపాధ్యాయ సంఘాలతోటి స్టేక్ హోల్డర్స్గా మాతో చర్చించకుండా, లేదా ప్రజాప్రతినిధులుగా ఓ చట్టసభల్లో చర్చ జరగకుండా వ్యక్తులుగా నిర్ణయాలు ప్రకటిస్తుంటే అది అమలవుతున్న క్రమంలో వచ్చే ఇబ్బందులకు ఈ విద్యారంగం నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందుకనే రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి మేము గతంలో చెప్పాం. ఆకునూరి మురళి గారు విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంగా కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ప్రయోగాల పేరుతో కొత్త కొత్త బళ్ళు తెరుచుకుంటూ ఉన్న బళ్ళను మూసేసే ప్రక్రియ మానుకొని నిజంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలా, పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈ కొత్త కొత్త ప్రయోగాలతో పెట్టే స్కూళ్ళను మానేసి గ్రామాల్లో ఉన్న ఈ ప్రస్తుత బళ్ళను కొంత స్ట్రెంథెనింగ్ చేసి, అకాడమిక్ స్ట్రెంథెనింగ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెనింగ్ చేసి ఆ ప్రజలకు, ఆ పేరెంట్స్కు ఈ గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య వస్తుందనే నమ్మకాన్ని కలిగించడానికి ఏం చేయాలనో ఉపాధ్యాయ సంఘాలతో సలహా తీసుకోండి, సమాజంలో భాగస్వామ్యులైన తల్లిదండ్రులతో సలహా తీసుకోండి. కానీ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే సలహాలు లేదా విద్యావేత్తలం అనుకొని సెల్ఫ్గా డిక్లేర్ చేసుకున్న విద్యావేత్తలు ఇచ్చే సలహాలను పాటిస్తూ పాఠశాల సంఖ్యలను కుదిస్తామంటే ఇది పేద ప్రజలకు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసే చర్య తప్ప ఇది విద్యారంగానికి మేలు చేసే చర్య కాదని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అంటే ఇటు 2,000 జీరో ఎన్రోల్మెంట్ బడులు, అటు అప్పర్ ప్రైమరీ పాఠశాలలు మొత్తం కలిపి 4,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు శాశ్వతంగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితికి తోడు ఇటీవల విడుదల చేసిన తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047లోనూ ఒకే ప్రాంగణంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలను విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మరికొన్ని పాఠశాలలు కూడా శాశ్వతంగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏం జరగబోతోందంటే గ్రామాలలో పాఠశాలలు మూతపట్టడం వల్ల పేద, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లాలంటే రవాణా ఖర్చులు భరించలేని తల్లిదండ్రులు పిల్లలను బడి మాన్పించే అవకాశం ఉంది. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకోవడం చిన్నపిల్లలకు భారంగా మారుతోంది. ముఖ్యంగా ఆడపిల్లల విద్యపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మధ్యలో చదువు మానేసే వారి సంఖ్యను పెంచుతుంది. ఇది బాలకార్మిక వ్యవస్థకు లేదా బాల్య వివాహాలకు దారితీస్తుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఒక పేద విద్యార్థి చదవాలి అంటే మనకు స్కూల్స్ ఉండాలి, ప్రాపర్ స్కూల్ ఉండాలి. ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి డివిజన్లో, ప్రతి నియోజకవర్గంలో స్కూల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అవైలబిలిటీ ఉండాలి. ప్రతి ఉంటేనే అప్పుడు పేద పిల్లలు చదువుకోవడానికి ఉంటుంది. అలాంటి స్కూళ్ళని తీసుకుని కుదించేసేసి కొన్ని స్కూళ్ళనే పెట్టేసేసి చదవాలంటే చాలామందికి పేదలకు అది విద్య అనేది దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు ఈ మాటను వెనక్కి తీసుకోవాలి. స్కూల్స్ అనేది పెంచే విధంగా ఉండాలి. రాష్ట్రంలో ఇంకొన్ని స్కూళ్ళు పెంచాలి, సౌకర్యాలను పెంచాలి, పిల్లలకు అంటే వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయాలి, స్కూల్కి వచ్చే విధంగా ఎంకరేజ్ చేయాలి. కానీ మీరు ఇలాంటి మాటలు అంటే ప్రతిరోజు ఇలాంటి మాటలు మాట్లాడి చాలా పేదలను అయితే అవమానిస్తున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా మేము ఒకవేళ గిట్ట అలా 4,000 స్కూళ్ళకి చేస్తే మేము ఖచ్చితంగా పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, కాలేజీలు కానీ స్టూడెంట్స్ అందరం మేము రోడ్డు మీదకి వస్తాము. ఖచ్చితంగా మేము సమ్మెలు, నిరాహార దీక్షలు చేసే పరిస్థితి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? పాఠశాలలను మూసివేయడం కంటే వాటిని పునరుద్ధరించే దిశగా ఆలోచన చేయాలి కదా. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి కదా.
కానీ రేవంత్ సర్కార్కు ఇవేమీ చేతకావడం లేదు. సంస్కరణల అమలును అటకెక్కించి పాఠశాలలనే మూసేస్తానని ప్రభుత్వాధినేతే చెప్పడంతో తెలంగాణ సమాజం నివ్వెరపోతుంది. ర్యాంకింగ్ కోసం పాఠశాలలను మూసివేసి పేద పిల్లలకు విద్యను దూరం చేయడం 100కి 100 దుర్మార్గమే. పాఠశాలలను మూసివేయడం సమస్యకు ముగింపా? ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో వైఫల్యానికి అంగీకారం కాదా మిస్టర్ రేవంత్? రాష్ట్రంలో ప్రస్తుత విద్యారంగ పరిస్థితికి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన వైభవానికి స్పష్టమైన తేడా స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ నిరుపేద విద్యార్థులందరికీ అంతర్జాతీయ స్థాయి విద్యను అందించారు. వందలాదిగా గురుకులాలను ఏర్పాటు చేసి తెలంగాణ విద్యారంగాన్ని సమున్నత స్థానానికి తీసుకెళ్లారు. సీనియర్లను విద్యాశాఖకు మంత్రులుగా నియమించి సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించి పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లారు. కానీ రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. 2023 ఎన్నికల ప్రచారంలో మెగా డిఎస్సి అంటూ, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ ఆఖరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది పోయి ఉన్న ప్రభుత్వ బడులను మూసేసే కుట్రలు చేస్తున్నాడు. విద్యా వ్యవస్థకు రేవంత్ ఇస్తున్న ప్రాధాన్యత ఏ పాటిదో ఇక్కడే అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూసివేయం, ప్రభుత్వ పాఠశాలలో విద్యారంగ అభివృద్ధికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000కే కుదిస్తామని చెప్పి ప్రకటించడం అనేటువంటిది సరికాదు. ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలో ఇలా అనేక మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు కొట్టిమిట్టాల నేపథ్యంలో ఇలా గురుకులాలు, మోడల్ స్కూల్ లాంటి పాఠశాలలకు అడ్మిషన్ లేక ఇలా ప్రభుత్వ విద్యకు రాష్ట్రంలో కొంత ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలను కుదింపు చేసేటువంటి ప్రకటన ఇది పూర్తిగా సిగ్గుచేటు. రాష్ట్రంలో విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు విద్యారంగ అభివృద్ధికి, అందులో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరే విధంగా ఇలా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎందుకు రాలనే విధంగా ప్రభుత్వం ముందుకు చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా ప్రభుత్వ పాఠశాలను కుదిస్తామంటే ఓ రకంగా రాష్ట్రంలో ప్రైవేట్ విద్యను ప్రోత్సహించే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఉంది. కాబట్టి ఆ ప్రకటనను రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. కొత్త విద్యా సంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. యాజమాన్యాలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఇప్పటి వరకు ఫీజుల నియంత్రణ మాటే లేదు. ఫలితంగా మధ్యతరగతి ప్రజలపై అంతులేని భారం పడుతోంది. మరోవైపు సర్కారీ బడుల విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ అయితే ఇప్పటి వరకు అతీగతి లేదు. ఎంతమందికి అవి అందాయన్న వివరాలు ప్రభుత్వ అధికారుల దగ్గరే లేకపోవడం విడ్డూరం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ఎన్రోల్మెంట్ కూడా తగ్గే ప్రమాదముందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల మూసివేత అంటూ రేవంత్ ప్రకటించడంతో నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఒకప్పుడు అందరికీ అందుబాటులో పాఠశాలలు ఉండాలని చెప్పేసి బజార్కో బడిపెట్టారు గ్రామాలలో. ఇవాళ మారుమూల ప్రాంతాల్లో ఉన్న బళ్ళను కూడా మూసేసి ఏదో సెంట్రలైజ్డ్గా మండలానికి ఒక 5-6 బళ్ళు పెడతాం, అక్కడే చదువుకోవాలని చెప్పడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది ప్రైవేటు, కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని పెంచి పోషించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించడం కోసం ఉద్దేశించింది కాదు. నాణ్యమైన విద్య అందించాలనే పేరుతోటి అందుబాటులో విద్య లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. అందుబాటులో ఉండాలా, నాణ్యమైన విద్య అందించాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా పాఠశాల వారీగా రివ్యూ చేసి ఆ గ్రామంలో బడియుడు పిల్లలు ఉన్నారా లేరా, ఉంటే ఆ బడికి ఎందుకు రావట్లేదు, ఆ బడికి ఉన్న సమస్యలేంటో ఆ గ్రామ ప్రజలతో చర్చించి ఆ పాఠశాలని బాగు చేయడానికి అవకాశం ఉందా లేదా పరిశీలించాలా. నిజంగా నా గ్రామ ప్రజలు ఆ బడి వద్దనుకుంటే మూసేస్తే అభ్యంతరం లేదు. కానీ ఈరోజు బడి వేరే అవకాశం లేక మారుమూల తండాల్లోనో లేకపోతే గుట్టల్లోనో అడవుల్లోనో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలను కూడా 10 మంది పిల్లలే ఉంటారు అక్కడ. కానీ అక్కడ బడి అవసరం ఉంది. అట్లాంటి బడిని కూడా మూసేస్తామంటే కరెక్ట్ కాదు. విద్యాశాఖ మంత్రి నిబద్ధ పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం చెప్పకుండా, ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తాం, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పకుండా మీరు మాట్లాడిన మాటలు ఈరోజు పరోక్షంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు మద్దతు ఇచ్చే విధంగా మీ మాటలు ఉన్నాయి. మీరు ఎన్నికల్లో అధికారం రాకముందుకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరు
మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం. వారి యొక్క ఉన్నతమైన భవిష్యత్తుకు మేము అండగా ఉంటామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టిరు. మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించడం మీరు కాలయాపన చేస్తా ఉన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం కోసం సరిపడ నిధులు కేటాయించడం లేదు. ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న సమస్యలు పట్టించుకోకుండా కనీసం దానికి సమీక్ష నిర్వహించకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీరు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా మీరే స్వయంగా మద్దతు ఇచ్చే విధంగా మీరు వ్యవహరిస్తారు. కాబట్టి మీ యొక్క వ్యవహారాలు వెంటనే మార్చుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏదైతే మాటలు వెనక్కి తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాల్సిన బాధ్యత మీ పనింది. లేని ఎడల ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యారంగంపై సీఎం రేవంత్ నిర్లక్ష్యం చూస్తుంటే ప్రజలకు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. మంత్రిత్వ శాఖను పూర్తి స్థాయిలో కేటాయించకుండా తన వద్దే రేవంత్ ఎందుకు అట్టిపెట్టుకున్నారు? విద్యాశాఖ తన వద్దే ఉన్నా రేవంత్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? విద్యారంగంలో కార్పొరేట్ శక్తులకు తన ఉదాసీనత మేలు చేస్తుందని ముఖ్యమంత్రికి తెలియదా? ప్రైవేట్ విద్యా సంస్థలకు మేలు చేసేందుకే రేవంత్ ఇలా వ్యవహరిస్తున్నాడా? ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి వసూళ్లు చేసిన తన పార్టీ నాయకత్వానికి కప్పం కట్టేందుకు రేవంత్ కుట్ర పన్నాడా? ఎన్నికల్లో విద్యారంగానికి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నది ఎందుకేనా? ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో జాప్యం కూడా ఈ నిర్లక్ష్యంలో భాగమేనా? ఇలా ప్రజల్లో రకరకాల ప్రశ్నలు రేవంత్ సర్కార్ తీరుపై చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 27,000 పాఠశాలలను 4,000కు కుదించి అన్ని మౌలిక వసతులు కల్పిస్తాము, బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ప్రతి తండాలో గూడెంలో పాఠశాలలు అవసరం లేదు అని తన ఆలోచన విధానాన్ని చెప్పడము, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. మేము దీన్ని ఈపీటీఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఆవాస ప్రాంతంలో పాఠశాల ఉన్నట్టయితేనే పేద పిల్లలకు విద్య అందుబాటులో ఉంటుంది. అలాగే ఉన్న ప్రాంతంలోనే ఆ పాఠశాలను అభివృద్ధి చేయాలి, అవి ఆకర్షణీయమైన పాఠశాలలుగా ఉండాలి. ఆ విధానంగా ప్రభుత్వ విద్య కొనసాగాలి. విద్యను అందించేటువంటి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 27,000 పాఠశాలను 4,000కు కుదించడం అంటే పేద ప్రజలకు విద్యను దూరం చేయడమే అవుతున్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేయాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ వాగ్దానాలు నిలబెట్టుకునేందుకు రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతోంది. పథకాల అమలు కోసం నిధుల సమీకరణలో భాగంగా ప్రాధాన్య రంగాలకు నిధులు కేటాయించడం లేదు. కాంగ్రెస్ సర్కార్ మూర్ఖపు వ్యూహం కారణంగానే విద్యారంగానికి నిధులు ఇవ్వడం లేదన్నది నిజం. విద్యారంగం విషయంలో రేవంత్ ప్రభుత్వ తీరు మారకుంటే రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధికి విఘాతం కలగడం ఖాయం. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతిక నైపుణ్యాలు తగ్గిపోవడం నిజం. మరి ఇదే జరిగితే జరిగిందేంటి? రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి, కార్పొరేట్ విద్యా సంస్థల ఆధిపత్యం పెరిగి పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి దాపురిస్తుంది. 10 ఏళ్ల క్రితం అభివృద్ధి దిశగా మొదలైన తెలంగాణ అడుగులు తిరిగి అక్కడికే చేరుకుని దారుణమైన ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయం ప్రస్తుత పాలకులకు అర్థం కావడం లేదా? అంటే అవుతుంది కానీ పరిష్కారం దిశగా ఆలోచనలు చేయటం లేదు, చెయ్యరు కూడా. విద్యతోనే వికాసం సాధ్యమని నమ్మిన నాయకుడు కేసీఆర్ ఆ దిశగానే తన కార్యాచరణ అమలు చేశారు. 10 ఏళ్లలో ఏ రాష్ట్రం అందుకోలేని ఉన్నత ప్రమాణాలను విద్యారంగంలో నెలకొల్పారు. కేసీఆర్ పాలించిన కాలంలో రాష్ట్ర విద్యార్థులు కూడా భవిష్యత్తుపై ఎంతో భరోసాతో ఉండేవారు. కానీ రేవంత్ పాలనలో ఏమైంది? అంతా తల్లకిందులైంది. అద్భుతాలన్నీ కనుమరుగైపోయాయి. విద్యారంగంలో ప్రగతి పవనాలు తిరోగమిస్తున్నాయి. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఈ సమస్య అర్థమవుతుందా? అసలు సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించే తెలివి ఉందా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి? బడులను 4,000కు కుదించేలా రేవంత్ కుట్రలు. 27,000 స్కూళ్లు అవసరం లేదంటూ మేస్త్రి వాగుడు. తండాకో గూడానికో స్కూల్ అవుట్డేటెడ్ విధానం అంటూ బొంకులు. క్లస్టర్ కు ఒక స్కూల్ ఉండాలన్నది పాలసీ అంటూ ప్రగల్భాలు.
రేవంత్ మాటలను బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉందని అనిపిస్తోంది. నాణ్యమైన విద్య అందించడంలో చాలా వెనుకబడి ఉన్నట్టు అర్థమవుతోంది. పాలకులు విద్యా సామర్థ్యాలపై దృష్టి పెట్టకుండా ఇతర పనుల మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారని చెప్పడానికి ముఖ్యమంత్రి మాటలే ప్రజల సాక్ష్యం. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీ స్థానంలో దాదాపు 12,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. వాళ్లను తిరిగి నియామకం చేయకుండానే ఈ విద్యా సంవత్సరం గడిచిపోయింది. అలాగే వందల మంది పర్యవేక్షణ అధికారులైన మండల విద్యాధికారులు లేకుండానే మన పాఠశాల విద్య కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నది రేవంత్ సర్కార్. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ కార్పొరేట్ స్కూళ్ల వ్యవస్థకు వంతపాడుతున్న సీఎం తాజాగా ప్రభుత్వ పాఠశాల విద్యనే ఎత్తేసే కుట్రకు తెరతీశాడు. ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని, అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదంటూ గతంలో అక్కసు వెళ్లగక్కాడు. విద్యా బోధన పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటూ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను టార్గెట్ చేశాడు. తాజాగా సర్కార్ స్కూళ్ల మూసివేతపైన అలాంటి వ్యాఖ్యలే చేశారు. టీచర్లను తక్కువ చేసి మాట్లాడడం, ప్రభుత్వ పాఠశాలను కుదించాలనుకోవడం ద్వారా సర్కారీ విద్యా వ్యవస్థపై విషం కక్కేలా కుట్రను వెళ్లగక్కాడు. ఇవాళ గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇవాళ ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, స్పేస్ సైంటిస్టులు కూడా అయ్యారు. ఇంత గొప్ప విద్యను అందించినటువంటి ప్రభుత్వ పాఠశాలలని మూసివేయడానికి కారణం ఏంది? మీరు ప్రైవేటు సంస్థలతోటి ఏమైనా లాలుచి పడినారా? ఈ గవర్నమెంట్ టీచర్లందరినీ పీఈటీలందరినీ తీసుకొని ఏం చేద్దాం అనుకుంటారు? ఇదంతా కూడా ఒక వ్యక్తి అనాలోచిత నిర్ణయాలు. అదే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూడండి, 1000 గురుకుల పాఠశాలలు కొత్తగా ఓపెన్ చేశారు. అందులో ఎవరు చదువుతున్నారండి? పేద బిడ్డలు, బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు, మైనారిటీ బిడ్డలు చదువుతున్నారు. ఇవాళ వరకు విద్యకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళకు సకల సౌకర్యాలతోటి ఒక్కొక్కరి మీద 1000 రూపాయలు ఖర్చు చేసి వాళ్ళకు విద్యను అందించడం జరుగుతుంది. మీరేం చేయాలనుకుంటారు? రాతి యుగానికి మధ్యయుగానికి తీసుకుపోతారా? ఈ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ బంద్ చేస్తే ఈ డబ్బులు లేని వాళ్ళందరూ పోయి ఎక్కడ చదువుకుంటారు? మీ ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు కట్టని వాళ్ళందరూ చదువు బంద్ చేసి ఇంట్లో వండుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి, లేదా రోడ్ల మీద తిరగాలి, చిత్తు కాయిదాలు ఏరుకోవాలి. ఇదేనా మీ ఆలోచన? ఈ తెలంగాణ సమాజానికి అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు తుగ్న నిర్ణయాలు బంద్ చేసుకోండి. తెలంగాణ సమాజం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తెలంగాణ సమాజం తిరగబడుతుంది ఈ నిర్ణయం మీద. గూడాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో పాఠశాల ఏర్పాటు అవుట్డేటెడ్ మోడల్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఒక క్లస్టర్ క్రియేట్ చేయాలని, 27,000 స్కూళ్లను 4,000కు తగ్గించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు బిల్డప్ కొడుతున్నాడు. విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తామంటూనే 23,000 ప్రభుత్వ పాఠశాలను కుదిస్తామని చెప్పుకురావడం ఘోరం. సీఎం వ్యాఖ్యలను గమనిస్తే తండాలు, గూడాల్లో ఉన్న స్కూళ్లను త్వరలో మూసివేయబోతున్నారని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సర్కార్ బడులపై సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు 27,000 ఉన్న స్కూల్స్ని, ప్రభుత్వ పాఠశాలలను ఇవి 4,000 వరకు చేస్తున్నాడు. ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుకుంటున్నా. ఊరికి ఒక పాఠశాల ఉంటుంది, ఒక బస్తీకి ఒక పాఠశాల ఉంటుంది. ఇప్పుడు ఆ బస్తీలల్లో కనీసం మాట ప్రైవేటు స్కూల్ పోవాలంటే మన దగ్గర పైసలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చి ప్రైవేటు స్కూళ్ళతో కుమ్మక్కయ్యి ఈ మన గవర్నమెంట్ పాఠశాలలు తీసేసి ఈ ప్రైవేట్ పాఠశాలలకు అయినా ఎక్కువగా దానికి మొగ్గు చూపుతున్నాడు. ఎందుకంటే దాని మీద కమిషన్లు వస్తాయి, దీని మీద ఏం రాదు. కాబట్టి దీనిలో నష్టపోతున్నారు స్టూడెంట్, నష్టపోతున్నారు గవర్నమెంట్ టీచర్లు, నష్టపోతున్నారు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది కూడా నష్టపోతున్నారు. దీనివల్ల మనం ప్రజలకు ఎంతో ఇబ్బంది జరుగుతారు. మేమందరం కలిసి గవర్నమెంట్ టీచర్స్ని ఎంబడి తీసుకొని మరియు ఆ స్టూడెంట్స్ని ఎంబడి తీసుకొని ఈ డైరెక్టర్ రేపు స్కూల్ని కూడా ముట్టడిస్తాము, సెక్రటరియట్ని కూడా ముట్టడిస్తామని చెప్పి మా తరపుకి హెచ్చరిస్తున్నాము. నిజానికి కేసీఆర్ పాలనలో విద్యారంగం కొత్త పుంతలు తొక్కింది. నాణ్యమైన విద్య అందిస్తేనే భవిష్యత్ తరాలను తీర్చిదిద్దవచ్చని భావించిన కేసీఆర్ సర్కార్ సరికొత్త ప్రణాళికలను రచించింది. చిత్తశుద్ధితో అమలు చేసి ఫలితాలు సాధించింది. కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంది. ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారిన ఈ కాలంలో అన్ని వర్గాల విద్యార్థులకు విద్యను అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలను తీర్చి
తీర్చిదిద్దింది. దూరదృష్టితో గ్రామీణులకు, పేదలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను కేసీఆర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూనే మరోవైపు సంక్షేమ శాఖల వారీగా కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి 298 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి. స్వరాష్ట్రం సిద్ధించాక కొత్తగా రెసిడెన్షియల్ స్కూళ్లను భారీగా ఏర్పాటు చేయడంతో పాటు డిగ్రీ కాలేజీల సంఖ్యను కూడా పెంచింది. రాష్ట్రంలో మొత్తం 973 గురుకుల పాఠశాలలో 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన జరిగింది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు గురుకుల పాఠశాలల్లో సగం వారికే కేటాయించారు. ఒక్కో విద్యార్థిపై సర్కార్ ఏడాదికి సగటున 1,25,000 రూపాయలు ఖర్చు చేసింది. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గారని సర్వశిక్ష అభియాన్ నివేదిక స్పష్టం చేసింది. టీశాట్ తన నెట్వర్క్ ఛానళ్ల ద్వారా పాఠశాల విద్యపై దృష్టి కేంద్రీకరించి ఈ లెర్నింగ్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించింది.